రాజన నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఈసర గ్రామ సర్పంచ్ అభ్యర్థి మర్జీ అనిత నరసింగరావు, మా భార్య అనిత, డాక్టర్ రాజయ్య పల్లారేశ్వరి ఆశీర్వాదంతో నాకు పీసర గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కల్పించారు. పీసర గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే నేను పీసర గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. గతంలో నేను 2019లో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయాను. చదువుకున్న వాడిని, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను తప్పకుండా పీసర గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రమాణం చెప్తున్నాను. నేను గెలిచిన తర్వాత పీసర గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఏంటంటే, పీసర పెద్ద గ్రామం, రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి పశు వైద్యశాల లేదు కాబట్టి తప్పకుండా నేను పై అధికారులతో మాట్లాడి పశు వైద్యశాలను మా భార్యను గెలిపించిన వెంటనే ఒక 6 నెలల్లో తప్పకుండా పీసర గ్రామానికి పశు వైద్యశాల తీసుకొస్తానని హామీస్తున్నాను. ఈ గ్రామంలో చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు, మేధావులు ఉన్నారు కాబట్టి పీసర గ్రామంలో తప్పకుండా మళ్ళీ నేను లైబ్రరీని పునరుద్ధరిస్తానని కూడా నేను హామీ ఇస్తున్నాను. మరియు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అటుపక్క వేలేరులో, ఇటుపక్క మల్కాపూర్లో బ్యాంకులు ఉన్నాయి. పీసర పెద్ద విలేజు, 3700 ఓట్లు ఉంటాయి దాదాపుగా. పీసర గ్రామంలో కూడా తప్పకుండా నేను బ్యాంకు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మరియు చాలామంది ఈ రోజులలో వాకింగ్ బాగా, నా పొద్దున్నేస్తే వాకింగ్ అలవాటు బాగా చాలామందికి, కాబట్టి ఓపెన్ జిమ్ కూడా పీసర గ్రామానికి తప్పకుండా తీసుకొస్తాను. నేను చేసే 4 పనులు, ఫస్ట్ పశు వైద్యశాల, తర్వాత లైబ్రరీ, తర్వాత ఓపెన్ జిమ్ మరియు బ్యాంకు, ఈ 4 తీసుకొస్తాను. గ్రామంలో ప్రతి వార్డులో తిరిగి మా భార్యను నేను ఇద్దరం కలిసి ఆ గ్రామంలో గెలిచిన వార్డు మెంబర్తో సహా తీసుకొని తిరిగి సమస్యలు తెలుసుకొని తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తానని నేను హామీస్తున్నాను. పీసర గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో నన్ను ఆశ్రయించి గెలిపిస్తే కొంత అక్కడక్కడ కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. హన్మకొండలో ఉంటాడు, ఇక్కడ ఉన్న ప్రచారం చేస్తున్నారు. నా కొడుకు 10th క్లాసు, వాళ్ళు ఆల్రెడీ హాస్టల్ వేసినాము. నేను నా భార్యనే, ఇక్కడ నాకు బ్రహ్మాండ ఇల్లున్నది పీసర్లో. నేను పీసర గ్రామంలో ఉంటానని కూడా హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన 4 పనులు గెలిచిన 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో నేను చెప్పిన పనులని 4 పనులు సంవత్సరం నెరవేర్చకపోతే నేను పీసర గ్రామంలో రాజీనామా లెటర్ ఇచ్చి పోతానని నేను కరాఖండిగా చెప్తున్నాను. ఈ 4 పనులు చేయకపోతే రాజీనామా పత్రం ఇవ్వకపోతే మీరు వచ్చి నన్ను గల్లబట్టి అడగవచ్చు, నువ్వు చెప్పినావు కదా చేయాలని అడగవచ్చు. తప్పకుండా నన్ను ఆశీర్వదించండి, గెలిపియండి. ఈ 4 పనులు, పశు వైద్యశాల, బ్యాంకు, ఓపెన్